హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సో సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి, మళ్ళీ లంచ్ బాక్స్ గోల మొదలు కదా ఇంట్లో పిల్లలు ఉండే వాళ్ళకి. సో ఈరోజు నేను క్విక్ అండ్ సింపుల్ మష్రూమ్ గ్రీన్ పీస్ కర్రీ చూపించబోతున్నాను. చాలా హెల్దీ కదా. సో ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా మష్రూమ్వి, బటన్ మష్రూమ్స్, అవి 2 ప్యాకెట్స్ తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇవి పచ్చి బఠానీ కాయలు దొరుకుతాయి కదా, అవి ఒలిచి 1 కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ మష్రూమ్స్ని ఇలాగా ఒక మష్రూమ్ని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇలాగా 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకోవద్దండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్ని మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకుంటాను. సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నా. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి ఆనియన్ సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. చూసారా, కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసుకుంటున్నాను. మసాలాలు మరీ ఎక్కువ అవసరం లేదండి, ఈ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతాయి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలాగ కట్ చేసి వేసుకున్నాను. టొమాటోస్ ఇప్పుడు సాఫ్ట్ అయిపోయాయి కదా, చూడండి ఇలాగ సాఫ్ట్ అవ్వాలి. అలాగే నేను ఇక్కడ ఒక 5-6 జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు నాకు క్లిప్ మిస్ అయింది, అందుకే చూపించలేదండి, ఐఎమ్ సో సారీ. సో ఆ జీడిపప్పు వేసుకొని ఈ టొమాటోస్ అంతా సాఫ్ట్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అవి కొంచెం వాడ్చనివ్వాలి. కొత్తిమీర కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా. ఈ మసాలా అంతా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని దీన్ని అంతా కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3-4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. ఇది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. తర్వాత మనము 1 కప్పు పచ్చి బఠానీ తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఆ బఠానీ కొంచెం ఉడికేదాకా మూత పెట్టుకుందాము. బఠానీ తొందరగా ఉడికిపోతుందండి. సో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మన బఠానీ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. కారం మీ ఇష్టం, మీ స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి. ఇదంతా ఒకసారి మష్రూమ్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. మష్రూమ్ మరీ ఎక్కువ ఉడికించకూడదు, ఉడికిస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉండే నీరంతా బయటకు వచ్చేసి మనకు తింటున్నప్పుడు కొంచెం రబ్బర్ టెక్స్చర్ లాగా అనిపిస్తుంది. అలా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది కదా. చూడండి కొంచెం నీళ్ళు ఊరాయి ఒక 5 నిమిషాలు మూత పెడితే. తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసుకుంటున్నాను. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, బాగుండదు. సో ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకు తక్కువ అనిపిస్తుంది, అందుకని కొంచెం యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ మసాలా అంతా ఉడకాలి కదా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని, అడుగు అంటుతుంది లేదంటే. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన కర్రీ. ఇప్పుడు ఇందులో నేను కొంచెం బటర్ వేస్తున్నాను. బటర్ వేయడం వల్ల కర్రీ చాలా కమ్మగా ఉంటుంది తినడానికి. అలాగే కొంచెం కసూరి మేతి వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన కర్రీకి. సో బటర్, కసూరి మేతి వేసుకొని ఒక్కసారి ఇలాగ మిక్స్ చేసుకునేస్తే మన కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ ఆల్సో చాలా హెల్దీ రెసిపీ. మష్రూమ్ హెల్దీ, అలాగే పచ్చి బఠానీ కూడా చాలా హెల్దీ కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే దీన్ని చపాతీలో ఎంజాయ్ చేశాను, రైస్లో కూడా తినొచ్చు, బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని.
సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది కదా, ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసినారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.